కుళాయి వాషర్ మార్చడం. ట్యాప్ వాషర్ రిప్లేస్మెంట్. వాషర్ కుళాయి యొక్క ముఖ్యమైన భాగం. 2 రకాల వాషర్లు ఉన్నాయి. ఒకటి రబ్బరు టైప్ మరియు మరొకటి నైలాన్ టైప్. కుళాయిని కట్టేసిన తర్వాత కూడా కుళాయి నుండి నీటి బిందువులు పడుతున్నట్లయితే కుళాయి హ్యాండిల్ చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కుళాయి విప్పడంలో లేదా కట్టడంలో ఇబ్బంది ఉన్నట్లయితే దానర్థం కుళాయి వాషర్ మరియు స్పెండిల్లో సమస్య ఉందని. వాషర్లు ఏ కారణాల వలన లోపాలు ఏర్పడతాయో చూద్దాం పదండి. కుళాయిని విప్పేటప్పుడు లేదా కట్టేటప్పుడు హ్యాండిల్ మీద అవసరానికి మించిన ప్రెషర్ని పెట్టడం వలన నీటితో పాటు వచ్చే చిన్న చిన్న ఇసుక కణాలు వాషర్లో ఇరుక్కుపోవడం వలన, వాషర్ నట్ లూజ్ అయిపోవడం వల్ల లేదా వాషర్ అరిగిపోవడం వలన స్పెండిల్ పాడైపోవచ్చు. వాషర్ మార్చడానికి మంకీ ఫ్లైయర్, స్క్రూ డ్రైవర్లు, టేప్లాన్ టేప్ మరియు భద్రతా గ్లౌజులు అవసరం. వాషర్ని ఎలా మార్చాలో చూద్దాం పదండి. ముందుగా కుళాయిని విప్పి ఎక్కడ లీకేజీ అవుతుందో చూడండి. స్క్రూ డ్రైవర్ సహాయంతో కుళాయి యొక్క క్యాప్ని విప్పండి. నాబ్ యొక్క స్క్రూని స్క్రూ డ్రైవర్ సహాయంతో విప్పండి. ఇప్పుడు అడ్జస్టబుల్ రెంచ్ సహాయంతో స్పిన్డిల్ను సవ్య దిశకు వ్యతిరేకంగా అనగా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ విప్పండి. పాత వాషర్ను తీసివేసి కొత్త వాషర్ను పెట్టండి. చేతులతో కొత్త వాషర్ను ఫిక్స్ చేయండి. స్పిన్డిల్ను పెట్టేటప్పుడు సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ తిప్పండి. స్క్రూ మరియు ట్యాప్ని సరిగ్గా వాటి స్థానంలో పెట్టండి. ఇప్పుడు నీటి సరఫరాను ఆన్ చేయండి మరియు కుళాయి నుండి నీరు లీక్ అవుతుందో లేదో తనిఖీ చేయండి. మన కుళాయి పాడవడానికి కారణం తరచుగా దాని యొక్క వాషర్ పాడైపోవడం. కాబట్టి ఈసారి కుళాయిని మార్చే ముందు దాని వాషర్ని తనిఖీ చేయండి.